సింపుల్గా టేస్టీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టుకొని ఇందులో పన్నీర్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని కారానికి సరిపడేంత కారం, పసుపు, అలానే టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు బాగా ఫ్రై అయిపోయింది, పక్కన తీసి పెట్టుకునేద్దాము. సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం ఉప్పు కానీ యాడ్ చేసుకుంటే మరింత వేగంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జస్ట్ ఒక చిన్న టమాటాని యాడ్ చేసుకుందాము కట్ చేసుకొని. ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న మన పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. కుక్ చేసిన రైస్ని బాగా చల్లార్చుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. అన్ని మసాలాలని యాడ్ చేసేసుకుందాము. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అలానే టేస్ట్కి సరిపడంత కారం, ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే మన ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా వస్తుంది. సో అందువల్ల కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని గబగబా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన టేస్టీ పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకు పన్నీర్ కదా, చాలా హెల్దీ. సో బయట తినే బదులు మన ఇంట్లోనే ఇంత ఈజీగా అందరికీ సరిపడేంత ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.